పుష్ప విధ్వంసం సృష్టిస్తుందంటే టాలీవుడ్ హీరోలు అందరూ ఆనందపడాలి. టాలీవుడ్ హీరో ఫ్యాన్స్ అందరూ మీసం మేలేయాలి. ఇండియన్ నెంబర్ 1 మన టాలీవుడ్ అయింది. అది మెగా మేనల్లు అల్లు అర్జున్ సృష్టించిన ప్రపంచం అని ఆనందపడాలి. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు అస్సలే లేవు. తుఫాను వచ్చే ముందు, సైక్లోన్ వచ్చే ముందు, సునామీ వచ్చే ముందు ఎంత సైలెంట్గా ఉండి విధ్వంసం సృష్టిస్తుందో పుష్పరాజ్ అదే విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఒక మాస్ సినిమా, మాస్ సినిమా ఇలా విధ్వంసం సృష్టిస్తుందని ఖాన్లు ఎవరు ఊహించలేదు. బాహుబలి 2 వస్తుందంటే భయపడ్డారు ఖాన్లంతా. ఎటువంటి విధ్వంసం చేయబోతుందో ఇదని చెప్పేసి అన్నట్టుగానే విధ్వంసం సృష్టించింది. కానీ పుష్ప విషయంలో అలర్ట్గా లేరు. ఎందుకంటే అంత సీన్ లేదు, ఏదో ఆడుతుంది, ఏదో రికార్డు సృష్టిస్తుందిలే అనుకున్నారే కానీ భూకంపం వచ్చినట్టు, భూ ప్రకంపనాలు వచ్చినట్టు విధ్వంసం జరిగిపోయింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని బెంచ్ మార్కులు సెట్ చేశాడు పుష్పరాజు. 704 క్లబ్లో ఎంటర్ అయిపోయాడు. 700 క్లబ్లో ఎంటర్ అవడం అంటే మాటలనుకున్నారా? బాలీవుడ్ తోపులు తురుములు అందరూ కలుపుకున్నా సరే ఆ రికార్డును కొట్టాలంటే ఇప్పట్లో 3, 4, 5 సంవత్సరాలు పట్టొచ్చు. అది కూడా కొట్టాలనుకుంటే టాలీవుడ్ సైడే అవకాశం ఉంది కానీ బాలీవుడ్ సైడ్ అవకాశం లేదు. సలార్ 2కు ఉంది, వారు 2కు ఉంది, KGF 3కు ఉంది. చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు నాకు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటారు, ఆయన ఊత పద్మది, ఒరే సన్నాసుల్లారా అంటాడు ఎక్కువ. నేను అదే అనాల్సి వస్తుంది. ఎందుకంటే నేను మీరు అనుకున్నట్టు అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు. మరెందుకురా ఇలా ఊగిపోతూ ఎగ్జైటింగ్ గా చెప్తున్నామంటే, ఒరే సన్నాసుల్లారా, బాలీవుడ్ మన హీరోల్ని రీజనల్ హీరోని అనేవారురా. రీజనల్ సినిమాలు అనేవారు. మన సినిమాలో యాక్ట్ చేయడానికి ఇష్టపడేవారు కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఒకసారి దే కెనాట్ ఎఫోర్డ్ మీ బాలీవుడ్ అని ఒక మాట అంటే ప్రళయం జరిగిపోయింది అక్కడ. రీజనల్ హీరో ఇంత మాట అంటాడని విధ్వంసం సృష్టించేసి బాలీవుడ్ లో అంత లోకుగా చూసారా. ఒరే మీకు అంత పౌరోసంగా ఉంటే మీ హీరోలకు చెప్పండి, లఫుట్ నా కొడకల్లారా. ఏదో సినిమా తీసి బ్లాక్ బస్టర్ ఇచ్చేసి చేతులు దులిపేసుకోవడం కాదు. సినిమా తీస్తే చరిత్ర సృష్టించాలి, ఒక చరిత్ర కావాలి, విధ్వంసం లేపాలి. అటువంటి సినిమా తీయండి. సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ రాబోతుంది. అప్పుడు కూడా ఇదే ఎగ్జైటింగ్ తో డైలీ రిపోర్ట్స్ అప్లోడ్ చేస్తాను. అంతేకాదు ఆగస్ట్ 14కి వార్ 2 జూనియర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఆయనది రాబోతుంది. అప్పుడు కూడా ఇదే ఎక్సైటింగ్ తో అప్లోడ్ చేస్తాను నేను డైలీ రిపోర్ట్. రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ రాబోతుంది, కల్కి 2 రాబోతుంది, సలార్ 2 రాబోతుంది. అప్పుడు కూడా ఇదే ఎక్సైటింగ్ తో ఊగిపోతూ రిపోర్ట్స్ అప్లోడ్ చేస్తాను. టాలీవుడ్ లో డైలీ కలెక్షన్స్ అప్లోడ్ చేసేవారు లేరు. మిస్టర్ బి మా గురుగారు ఉన్న 2 రోజులకి 3 రోజులకి అప్లోడ్ చేస్తారు ఆయన. కానీ నేను ఓవరాల్ వరల్డ్ వైడ్ ఏరియాస్ ప్రకారం, కంట్రీస్ ప్రకారం, థియేటర్ ఆక్యుపెన్సీతో సహా అప్లోడ్ చేయగలను. మేకర్స్ ని ట్రేడ్ వర్గాన్ని అనుసరించి మన రిపోర్ట్ కరెక్ట్ గా ఉండాలి. మనం ఏదన్నా చెప్పామంటే రేపొద్దున స్క్రీన్ మీద అదే పోస్టులు రావాలి. మరి ఇది ఇక్కడికి నా రివ్యూ నచ్చినట్టయితే